ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథము మరియు దైవిక స్వస్థత. సామెతలు 4వ అధ్యాయము 20-22 వచనములు. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము. నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము. నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. ఈ లేఖనములను మనం పరిశీలించిన ఎడల ప్రభువు మన నిమిత్తమై, మన జీవము నిమిత్తమై, మన ఆరోగ్యము నిమిత్తమై మరి కొన్ని మాటలను, కొన్ని వాక్కులను పరిశుద్ధ గ్రంథములో భద్రపరిచి ఉన్నట్లుగా చూడగలము. వాటిని వెతికి మనము పొందుకొనినప్పుడు, ప్రభువు సెలవిచ్చిన రీతిలో మన ప్రవర్తన అంతటి మీద ప్రభు అధికారమునకు ఒప్పుకున్నప్పుడు, అనగా ఆ వాక్కులను మన హృదయమందు భద్రం చేసుకొని వాటిని కన్నుల ఎదుట నుంచి పోనీయక నిరంతరం ఆ వాక్కులతో సహవాసం చేసిన ఎడల, ఆ వాక్యానుసారముగా మన ప్రార్థనలు, విజ్ఞాపనలు చేసిన ఎడల మనము జీవమును, మన సర్వ శరీరమునకును ఆరోగ్యము కలిగి ఉందుమని గ్రహించగలము. ప్రభువు పరిశుద్ధ గ్రంథములో దైవిక స్వస్థత నిమిత్తమై భద్రపరిచిన కొన్ని లేఖనములను మనము ఇక్కడ పరిశీలించుదాము. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనము. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆయన ఆజ్ఞలకు విధేయులై, ఆయన కట్టడలనన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల, నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అనెను. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 39వ వచనము. ఇదిగో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. మృతునందించువాడను, బ్రతికించువాడను నేనే, గాయపరచువాడను, స్వస్థపరచువాడను నేనే. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 11-15 వచనములు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? మేలు నొందుచు అనేక దినములు బ్రతుకగోరువాడు ఎవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. కీడు చేయుట మాని మేలు చేయుము, సమాధానము వెదికి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 1-6 వచనములు. మహోన్నతుని చాటున నివసించువాడే, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్పుచున్నాను. వేటగాని ఉరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణమునకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీవు భయపడకుందువు. కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 3వ వచనము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. అనగా నీ దోషములను బట్టి నీకు కలిగిన రోగములన్నిటినీ స్వస్థపరచువాడు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 20వ వచనము. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించెను. అనగా కుదరని రోగముల వంటి గుంటల్లో మనము చిక్కుకున్నప్పుడు
ప్రభు తన వాక్కును పంపి బాగు చేయు వారిగా మనము గమనించగలము. కీర్తనల గ్రంథం 147వ అధ్యాయము 3వ వచనము. గుండె చెదరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 4-5 వచనములు. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి అతడు నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తన శరీరములో పొందిన దెబ్బల చేత, భరించిన వేదన చేత మన సర్వ శరీరమునకు ఆరోగ్యము కలుగుచున్నదని గ్రహించగలము. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వచనము. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసేదను, నీ గాయములను మాన్పెదను. మలాకి గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనము. అయితే నా నామమందు భయభక్తులు గలవారగు మీకు నీతి సూర్యుడు ఉదయించును, అతని రెక్కలు ఆరోగ్యము కలుగచేయును గనుక మీరు బయలుదేరి క్రొవ్విన దూడలు గంతులు వేయినట్లు గంతులు వేయుదురు. మార్కు శుభవార్త 16వ అధ్యాయము 17వ వచనము. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని ఆయన వారితో చెప్పెను. యాకోబు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 14-16 వచనములు. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతన్ని లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ నొందును. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత నొందునట్లు ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. సో ఈ లేఖనములను మనము పరిశీలించినప్పుడు లోక సంబంధమైన మరి వైద్యులు చెప్పు రీతిగా కొన్ని రోగములకు మరి మందు లేదని, జీవితాంతము ఈ విధముగా ఈ రోగముల చేత మనం పీడింపబడవలసి ఉన్నదని, మరి ఆ విధమైన నిరుత్సాహకరమైన మాటలను పలికినప్పుడు మనం నిరుత్సాహక పడక మన పరమ వైద్యుడు మన నిమిత్తమై పరిశుద్ధ గ్రంథంలో దాచించిన ఈ లేఖనములన్నిటినీ పరిశీలించి వాటితో మరి నిత్యము సహవాసము కలిగి ఉండి ఆ వాక్యములను ఎత్తి పట్టుకొని ఈ వాక్యానుసారమైన ప్రార్థనలు మనం చేసినప్పుడు దైవిక స్వస్థత మనకు కలుగునని గ్రహించుచున్నాము. ఏ విధముగా మరి 12 ఏండ్ల నుంచి రక్తస్రావముతో బాధపడుచున్న ఆ స్త్రీ ప్రభు వస్త్రపు చెంగు మాత్రము ముట్టిన నాకు స్వస్థత కలుగునని మరి గ్రహించినదై ఆ వాక్యము మీద ఆనుకొని ఆ వాక్యము ప్రకారము మరి తన ప్రయాణమును సాగించి ప్రభు వారి వస్త్రపు చెంగు ముట్టి స్వస్థత ఏ విధంగా పొందుకున్నదో అదే విధముగా మనమును మరి భక్తికి శక్తి ఉన్నదని ఎరిగిన వారమై, అనగా పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారిగా కాక ప్రభు చెప్పినటువంటి స్వస్థత నిమిత్తమై ఈ లేఖన భాగములతో మరి మనము లోగోస్ రూపములో, వ్రాత రూపంలో ఉన్న వాక్యములన్నిటినీ క్రియారూపములోనికి, అనగా వాటిని హృదయమందు భద్రము చేసుకొనుటూ మన కన్నుల ఎదుటి నుంచి వాటిని తొలగిపోనీయక
వాటిని మరలా మరలా మనం వినుచు మన నోటితో పలుకుచు నిరీక్షణ కలిగి నమ్మికతో తప్పనిసరిగా రోమా పత్రిక 3వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన ప్రకారము మీరు మీ మాటల్లో నీతిమంతులుగా తీర్చబడినట్లును మీరు వ్యాజ్యమాడినప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు అను లేఖనమును అనుసరించి చెప్పబడిన ఈ వాక్యములన్నీ సత్యములని వాటిని మనము అనుసరించిన ఎడల తప్పనిసరిగా దైవిక స్వస్థత మనము పొందగలమని ఎరిగిన వారమై వివిధములైన రోగముల్లో మరి మనము పడిపోయినప్పుడు కృంగిపోక నిరుత్సాహ పడక ఈ వాక్యములతో నిత్య సహవాసము కలిగిన వారమై మనము తప్పనిసరిగా దైవిక స్వస్థత పొందగలమని ఎరిగి అట్టి భక్తితో కూడిన జీవితము కలిగి ఉందుము కాక అట్టి జ్ఞానము జ్ఞాన లాభము మనలో ప్రతి ఒక్కరికి ప్రభువు దయచేయును గాక. హల్లెలూయా, ఆమేన్.